విజయవాడ కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది కోర్టు. సాయి కృష్ణ కేసులో సీఐ నాగరాజును 12 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు సీఐ నాగరాజు తరపు లాయర్. దీంతో విచారణ వాయిదా పడింది. విజయవాడ కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది కోర్టు. సాయి కృష్ణ కేసులో సీఐ నాగరాజును 12 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు సీఐ నాగరాజు తరపు లాయర్. దీంతో విచారణ వాయిదా పడింది. విజయవాడ కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది కోర్టు. సాయి కృష్ణ కేసులో సీఐ నాగరాజును 12 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరారు సీఐ నాగరాజు తరపు లాయర్. దీంతో విచారణ వాయిదా పడింది. కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజు లాయర్ సమయం కోరడంతో విచారణ వాయిదా పడింది. సస్పెండెడ్ సీఐ నాగరాజు కస్టడీ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు సమయం కోరడంతో విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది కోర్టు. కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజు పిటిషన్ కి సంబంధించి విచారణను వాయిదా వేసింది కోర్టు. సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజును 12 రోజుల కస్టడీకి కోరింది సిట్. అయితే దీనికి సంబంధించి విచారణను వాయిదా వేసింది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా. సుమిత్ర, సాయి కృష్ణ కస్టోడియన్ డెత్ లో సిఐ నాగరాజుని కస్టడీలోకి కోరుతూ సిట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన విచారించినటువంటి కోర్టు పిటిషన్ ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. నాగరాజుని 12 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి వేసిన పిటిషన్ పైన కొద్దిసేపటి క్రితమే కోర్టు విచారించి ఈ నెల ఈ పిటిషన్ 30వ తేదీకి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరిన నాగరాజు తరపు న్యాయవాది సమయం కోరారు. దీంతో ఈ నెల 30 వరకు కూడా ఈ కేసుని వాయిదా వేశారు. మొత్తమే చూస్తే సాయి కృష్ణ కస్టోడియన్ డెత్ కేసులో సిఐ నాగరాజు ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నారు. నిన్న ఆయనకి కోర్టు ఆయన్ని 14 రోజుల పాటు రిమాండ్ కి పంపింది. రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. అయితే దాదాపు 8 గంటల పాటు నాగరాజుని సిట్ విచారించింది. అయితే విచారణ సమయంలో ఆయనకి నాగరాజు సిట్కి ఏమాత్రం సహకరించలేదు. ఆయన నుంచి ఇంకా చాలా వివరాలు రాబట్టాల్సి ఉంది. సాయికృష్ణ మృతి అంశం క్లియర్ అయినటువంటి నేపథ్యంలో అసలు సాయికృష్ణ మృతదేహాన్ని ఏం చేశారు, అసలు సాయికృష్ణని ఎలా ఏ విధంగా టార్చర్ పెట్టారు, ఏ విధంగా ఆయన చనిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అనే దిశగా అనేక రకాలైన ప్రశ్నల్ని సిఐతో మాట్లాడినప్పుడు కూడా సిఐ నుంచి సరైనటువంటి సమాధానం సిట్కు రాలేదు. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం కోర్టులో సిఐని ప్రవేశపెడితే ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఈ నేపథ్యంలో సిఐ నాగరాజుతో ఇంకా చాలా విషయాలు మాట్లాడాల్సి ఉంది, అనేక సమాచారం రాబట్టాల్సి ఉంది. సాయికృష్ణ మృతి, దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి సిఐని మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి 12 రోజులు పోలీస్ కస్టడీ కోరుతూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపైన ఈ నెల 30వ తేదీకి ఈ అంశాన్ని కోర్టు వాయిదా వేసింది. సుమిత్ర, అంటే జయరాజ్ కౌంటర్ దాఖలకు సమయం కోరినట్టుగా తెలుస్తోంది. అయితే కౌంటర్ ఎప్పుడు దాఖలు చేసే అవకాశం కనిపిస్తోంది? సుమిత్ర, అదే నాగరాజు తరపు న్యాయవాది అయితే కోర్టుని సమయం కోరారు. దీనికి సంబంధించినటువంటి ఈ నెల 30వ తేదీ వరకు కూడా సమయం ఇవ్వాలని కోరారు. దాంతో ఈ నెల 30వ తేదీలోగా న్యాయవాది నాగరాజు తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత 30వ తేదీన విచారణ తర్వాత నాగరాజుని పోలీస్ కస్టడీకి 12 రోజులు ఇవ్వాలా, అసలు ఎన్ని రోజులు ఇవ్వాలా, అసలు కస్టడీకి ఇస్తారా లేదా అనేటటువంటి అంశం ఈ నెల 30వ తేదీకి కానీ
క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే ఇప్పుడు ఈ కేసులో దాదాపు 17 మందిని సిట్ విచారించింది, అనేక సాక్ష్యాలు ఆధారాలు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ సాయికృష్ణ కస్టోడియల్ డెత్ విషయంలో మరికొంతమంది పేర్లు చేర్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి 17 మందిని సిట్ విచారించి వారి స్టేట్మెంట్లన్నీ కూడా రికార్డ్ చేసినట్టు నేపథ్యంలో సాయికృష్ణ మృతి అంశంలో మరికొంతమంది పాత్ర ఉంది, వారు కూడా భాగస్వాములుగా ఉన్నారు. వారికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఇప్పటికే సిట్ సేకరించిన నేపథ్యంలో నాగరాజును మరొకసారి విచారించిన తర్వాత మరికొంతమంది పేర్లను FIR లో చేర్చే అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.